రా చూడి ఇక్కడ ఏ నిర్లక్ష్యం వల్ల ఈ మాదిరి చూడి కరెంటు లేవాడు వాడు ఎందుకు ఎక్కిత్తిరు వాడిని రాబా ఎవరు కరెంట్ లేదా వాడు కరెక్ట్ చెప్తే కదా వాడు ఏఈగాడు రే ఏఈగాడు కరెక్ట్ నా పనికిరా నా కొడుకు ఎవడు ఏఈగాడు వాడు రే బాబు కరెంట్ లేదా కరెంట్ లేదు కదా సంతోష్ అంతా వీళ్ళే అంతా ఏడే ఉండాలి కరెంట్ టాప్లో ఉంటే కూడా కరెంట్ చాలా మంచి ఈ లైట్గా కాలింది బాగుంది ఇబ్బంది ఏం లేదు అంత బాగుంది చెప్పారా ఈరోజు సుమారు 11:45కి పి మహేంద్ర అనే అతను ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటప్పుడు పైన షాక్ తగిలి కింద బెండ్ అయినాడు. 11 గంటలకి హాస్పిటల్కి తీసుకొచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చాము. ఆయన ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు. ఎక్స్రే అవన్నీ తీసాము. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నాడు పేషెంట్. ఏం ప్రాబ్లం ఏం లేదు. మాట్లాడుతూ ఉన్నాడు. కాన్షియస్గా ఉన్నాడు. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు. హార్ట్ బీటు బీపీ పల్స్ అన్నీ బాగున్నాయి. నార్మల్గానే ఉన్నాయి. ఎటువంటి ప్రాబ్లం లేదు. కాన్షియస్లోనే ఉన్నాడు. లేచి కూర్చుంటున్నాడు. షాక్లో కూడా లేడు. లేచి కూర్చుంటున్నాడు. ఇంజురీస్ దెబ్బలు కానీ ఏమీ లేవు. ఆయన కింద పోల్ నుంచి కింద పడలేదు. బెండ్ అయినాడు. బెండ్ అయిన దానివల్ల వెనకాల బ్యాక్ పెయిన్ అని చెప్పాడు. అంతేగాని వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు. నార్మల్గానే ఉన్నాడు. అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లవారి 10:30 సమయంలో 4 రోడ్లు గంగవరం మండలం 4 రోడ్ల దగ్గర కరెంటు లైన్ పెద్ద లైను ఎలపరు మరిమాకనపల్లి అబ్బాయి మహేంద్ర అనేసి ఎలపరు అబ్బాయి. ఆ అబ్బాయి 10:30లో ట్రాన్స్ఫార్మర్ ఎక్కినాడు. పెద్ద లైన్లో చాక్ కొట్టి అక్కడే దాదాపు 15 నుండి 20 నిమిషాల వరకు పడిపోతే చనిపోయినాడు అనేసి 4 రోడ్లు ట్రాన్స్ఫారం పైనే పడిపోయి ఏలాడుతూ ఉంటే చనిపోయినారు అనేసి అక్కడున్న అధికారులు కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయినారు. ఆ సమయానికే నా పేరు సోమరాజు, నేషనల్ హ్యూమన్ రైట్స్ యూత్ ప్రెసిడెంట్ అండి జిల్లా. నేను ఆ సమయానికి నా ప్రాణాన్ని అడ్డపెట్టి కట్టెలు ఎత్తుకొని వచ్చి కరెంటు జంపర్లు ఉంటాయండి. ఆ జంపర్లంతా కట్టెలతో కొట్టి నాతో పాటు ఒక 5-6 మందిని పిల్లోళ్ళని తోడుకొని పైకి ఎక్కి దాదాపు ఒక ఇంచుమించుగా అరగంట శ్రమ పడినామండి అతన్ని దింపేకి. కానీ ఎట్లో దేవుందయ్య ప్రాణ పరిస్థితి అయితే లేదు. కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది అనేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా నేను కూడా అక్కడ పోయినాను. బాగానే ఉంది. చేతులు జోడించి నా ప్రాణాన్ని నా ఫ్యామిలీని నిలబెట్టినావునా అనేసి ఆ మహేంద్ర పిల్లోడు బాధపడుతున్నన్ని చేతులు దండం పెట్టి కాళ్ళు పట్టుకున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఇదే మాదిరి బాగుండాలనేసి ఇలాంటివి ఎన్నో
కూడా చేసినాము. కానీ ఇది చాలా దురదృష్టం అండి. అక్కడ అధికారులు చనిపోయినారు అనేసి వెళ్ళిపోవటం చాలా బాధ. ఆ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటివి చేయకూడదు అనేసి మేము డిమాండ్ చేస్తున్నామండి.